వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన మన ఊరు మన శివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి స్థానికులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి కెల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మలకు స్థానిక వైసీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచార రథం మీద నుండి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం ఎన్నో సమస్యల కోసం పోరాడి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం సహాయం చేస్తూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా నవరత్న పథకాలన్నీ పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, అవ్వాతాతలకు పెన్షన్లు, ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి నాయకత్వంలో పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని బూచేపల్లి కుటుంబాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఆ రోజు నాన్నగారి మీద ప్రేమ ఎప్పుడు అప్పుడు రెడీమేడ్ గా గెలిపించినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదే విధంగా ఇప్పటికి కూడా బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయతగా ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మా బూచేపల్లి కుటుంబం మళ్ళా మా కోసం వచ్చింది, మా పేద ప్రజల కోసం అండగా వచ్చిందని చెప్పేసి మాతో పాటు అడుగు వేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నా. మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలుపెరగని పోరాటం చేసి నా పేదవాళ్ళకి అండగా ఉండాలి, నా రైతులకు అండగా ఉండాలి, నా మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ, నవరత్న పథకాలన్నీ, పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ఒక్క రూపాయి కూడా లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయి కూడా మహిళల అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నా. రాజకీయంలో ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ విలువలతో విశ్వసనీయతో ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారో రాజశేఖర్ గారు మిన్నగా మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ హామీలు నెరవేర్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉండడం కోసం ముఖ్యంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అమ్మఒడి కింద ప్రతి ఒక్కరికి ప్రతి మహిళల ఖాతాలో 15,000 రూపాయలు వేసి ప్రతి పిల్లవాడు చదువుకోవడం కోసం నాడు నేడు స్కూల్స్ అని ఏర్పాటు చేసి గతంలో కన్నా ఇప్పుడు హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. మన పేద పిల్లలు బాగా చదువుకున్నా అంటే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళలందరికీ, డ్వాక్రా మహిళలందరి కోసం అండగా ఉండి ఆసరా గాని, చేయూత గాని ఎన్నో సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం అండగా ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఓసీలో కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈబీసీ నేషనల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరూ కూడా 40 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం 15,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడి రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభాముఖం చేస్తున్నాం.
మీకు ఇచ్చిన పథకాలని కొనసాగించాలంటే, అభివృద్ధి పథకాలని కొనసాగించాలంటే రైతుల కోసం ముఖ్యంగా సచివాలయాలు ఆర్బీకే ఏర్పాటు చేసి, గతంలో ఒక ఎరువుల మూట కొనుక్కోవాలన్నా ఎంతో కష్టపడేవాళ్ళం. నాణ్యమైన విత్తనాలు లేని పరిస్థితి వచ్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆర్బీకే పెట్టేసి ప్రతి ఒక్కరికి రైతుల కోసం అవసరం అన్ని వస్తువులు కూడా ఆర్బీకేలో ఏర్పాటు చేసి, రైతు భరోసాలు ఏర్పాటు చేసి రైతుల కోసం అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కలిసిమెలిసి మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి, నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్.